ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, అనేక కమెంట్స్ వేస్తున్నారు, క్వశ్చన్స్ రాస్తున్నారు. సమస్త ఘనత మహిమ ప్రభువు ఒక్కరికే. ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలతో మనము సహోదరులు రూబెన్ని చూడబోతున్నాం. మనకి జవాబులు ఇవ్వడానికి ఆయన ఇచ్చున్నారు. రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఎంతో సంతోషం. Once again, thanks for your invitation. ముఖ్యంగా నేను నేరుగానే ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. నేను సమీపంలో మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన ఒక విషయమే, మనం చాలా కాలంగా ఒక విషయాన్ని నమ్ముతూ ఉన్నాం. దానిమీదే మన నిర్మాణమంతా ఉంది. దాన్ని నమ్మే పరిగెడుతూ ఉన్నాం. అలా పరిగెడుతున్నప్పుడు నేను నమ్మే ఆ కార్యం తప్పు. అయితే ఇంతవరకు నేను ఏది నమ్ముకున్నానో అది తప్పు అని చెప్పబడేది ఎంతవరకు ఒక బాధింపు కలుగుజేస్తుందని మీరు అనుకుంటున్నారు? Praise the Lord. Thanks for your invitation. దేవుడు మరి అనేక చోట్ల సత్యము, ట్రూతు అనేది మాట్లాడుతున్నాడు కదా. యూజువల్గా చెప్తారు, ఒక మరణం అన్నది పెద్ద ఆగతం, ఒక దిగ్భ్రాంతి, ఒక మెరుపు లాంటిది అలాగంటూ చెప్తారు. అయితే నేను అర్థం చేసుకుంది, నాకు దేవుడు తెలియజేసిన ఒక విషయం ఏంటంటే, ఒక మనిషి జీవితంలో గొప్ప క్షోభ అదేదంటే ఒకరోజు మనం నమ్ముకుందంతా అబద్ధమయ్యిందే అన్నటువంటి ట్రూత్ ఎన్కౌంటర్ అవుతారు కదా సమ్ టైం. అదొచ్చి ఎంతో గొప్ప ట్రామాగా చూస్తున్నా. ఇది రెండు విధాలుగా, ఇప్పుడు మీరు చెప్పినందువల్ల చెప్తున్నాను, రెండు విధాలుగా చూస్తున్నా. ఎలాగంటే, ఒకటి మీరు చెప్పేది సరి, మనం ఒకరిని ఎంతో నమ్మి జీవితాన్ని కడుతున్నాం, వివాహ జీవితాన్ని కడుతున్నాం. వారు మనల్ని బాగుంచుకుంటారు, చూసుకుంటారు, మన కుటుంబం బాగుంటుంది అన్నప్పుడు మన యొక్క ఎక్స్పెక్టేషన్ అంతటికీ ఆపోజిట్గా ఏర్పడుతుంది. సో వారి జీవితం ఎలా మారుతుంది? ఎంతో గొప్ప ఒక నిరాశ, దాని మూలముగా పలు శోక కార్యాలు జరుగుతుంటాయి. ఓకే, ఇది ఒక విధమైన కార్యం. ఇది అట్లే ఆపోజిట్గా చెప్తాను. నేనింతవరకు ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా తప్పుగా ఉండిపోయాయి, కానీ అవి సరి అని నమ్ముతూ ఉండాను. ఒక దగ్గర నేను యేసును సంధిస్తున్నాను, అవునా? ఇప్పుడు నా దుఃఖం వచ్చి దుఃఖంగా మారుతుందా, సంతోషంగా మారుతుందా? ట్రూత్ని సంధిస్తే సంతోషంగా ఉంటుంది. అబద్ధాన్ని నమ్మి చివరి వరకు నమ్ముకొని ఒకరోజు జీవితకాలమంతా కూడా గడిచిపోయిన తర్వాత నమ్ముకున్నదంతా అబద్ధము అని తెలిస్తే అలాంటప్పుడు ఆ ట్రామాకి కొలతే ఉండదు. న్యాయతీర్పు రోజున, అవును, ఆ రోజు నేను ఇవి వదులుకున్నాను, ఇంతవరకు నేను ఏది కాపాడుతుందనుకున్నానో అదంతా అబద్ధం, అయితే ఏది నేను అవసరం లేదని వదిలానో అదే నిజమన్నది ఆ రోజు తెలిసి ప్రయోజనం లేదు కదా. ప్రయోజనం లేదు. అది మరణము కంటే మోసమైన ట్రామా. మీరొక పాట వినుంటారనుకుంటా, ఒక ఆత్మను రక్షించకుండా సిగ్గుతో ప్రభువా అనేటువంటి పాట. ఆ పాట యొక్క హిస్టరీ మీకేమైనా తెలుసుండొచ్చేమో అనుకుంటున్నా. ఆ పాట ఏ పరిస్థితిలో రాయబడింది అని చూసినట్లయితే, ఒక మనిషి మరణ తరువాయికి వెళ్ళిపోయాడు. ఆ చోట, ఆ హాస్పిటల్లో అతనికి లాస్ట్ డే అని చెప్పేశారు. అప్పుడే అతనికి ఆ నర్స్ వచ్చి దేవుని గురించి చెప్తోంది. సో అతను ఆ చోట, ఇంతవరకు నేను అనుకున్నదంతా కూడా తప్పైపోయింది, ఇప్పుడే నాకు నిజం తెలుస్తుంది, ఆత్మరక్షణ, ఆ సంతోషం అంతా తెలుస్తుంది, ఇప్పుడు నేను ఎలాగ యేసుని సంధించబోతాను? నేనెవరికీ యేసుని గురించి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు అని చెప్పి ఆయన చనిపోయేప్పుడు ఆయన చెప్పిన మాటలు రాసిన పాటే ఇది, లాస్ట్ బెడ్లో లాస్ట్ డే. అది ఆ నర్స్ రాసి, ఈ పాట ఇంత దూరం, కాని ఈ పాట లక్షల ఆత్మలను ఆదాయం చేసింది. సో నేను చెప్తున్న ఆ లాస్ట్ మినిట్లో ఆయనలో కలిగిన వేదన యొక్క బయలుబాటుగా చూడగలం. అయ్యో, యేసుని ఇంతవరకు తెలుసుకోకుండా పోయానే అని చెప్పి. సో ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే, ఈ లోకం దాదాపు 100 నుండి 120 సంవత్సరాలుగా, నేను స్కూల్లో చదివే కాలం నుండి, మానవ పరిణామం అన్నది కోతి నుండి మనిషి రావడం అనేదే, మరి ఈరోజు ఈ లోకం ఇదే ఎత్తిపట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే మనమే ఎన్నో ఎపిసోడ్స్లో అది కాదన్నది మనం చెప్పాం కదా. అయితే వారి దగ్గర ప్రూఫ్ లేదు. అవన్నీ వ్యూహాత్మకంగా మీరు చెప్పినట్టుగా అదొచ్చి ఒక విధమైన సైంటిఫిక్ ఏథిజం అనేది, అదొక బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు వీళ్ళు అంతమందినూ ఇలాగే ఉండాలనే నమ్మకంలో ఉండారు, అవునా? ఇన్ని 100 సంవత్సరాలుగా. ఎందుకంటే అంతకుముందు కోతి నుండి మనిషి వచ్చాడనే ఎవల్యూషన్ థియరీ వాళ్ళకి లేదు.
అది ఆ తర్వాత వచ్చింది. ఒక 1900 సంవత్సర కాలం నుండే దీని గురించి మాట్లాడుతుండారు. ఆ డార్విన్ రాసిన బుక్ మనకు తెలుసు. ఆ బుక్ నుండి ఎవల్యూషన్ అన్నది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక 100, 120 సంవత్సరాలు అనుకోండి. అవునండి. ఈ 125 సంవత్సరాలకి ఇది నమ్ముతూ ఇదొక ఆధారంగాను, దానిపైన విజ్ఞాన నిర్మాణము, అది నమ్మేటువంటి కోట్ల కొలది ప్రజలు, అది మాత్రమే కాకుండా ఇది చిన్ననాటి నుండే ఒక బోధనగా ఇవ్వబడుతూ పెరిగినటువంటి ఒక 2-3 జనరేషన్స్. కరెక్ట్, మీరు చెప్పేది ట్రూ. ఎందుకంటే జనరేషన్ అంటే 30 నుండి 40 సంవత్సరాలు అంటున్నారు. అలా 3 జనరేషన్లు అయింది మీరు చెప్పినట్టు. 3 జనరేషన్లుగా కోతి నుండి మనిషి వచ్చాడనేది చెప్తూ అలా రిజిస్టర్ అయి పాస్ అవుతూ వచ్చింది. అవునా? ఆ బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. తప్పుగా నడిపారు. ఇప్పుడు ఒక తప్పైన విషయాన్ని చెప్పి ఇవ్వబడింది. స్టిల్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. అది చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎవల్యూషన్ థియరీని మనం అనేకసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు దాని గురించిన కొన్ని విషయాలని మనం మీ దగ్గర అడగాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇది ఇంకా వేగంగా వెళుతూ ఉంది. అనేక మంది దీని వెనుక వెళుతూ ఉన్నారు. సో మీ యొక్క దీని వివరణ ఇంకా కొంత మాకు చెప్పండి. అసలు మన సైన్స్ అండ్ సైన్స్ బిగినింగ్లోనే ఒకటి కేంద్రంగా ఉండి ఆరంభించిందే ఎవల్యూషన్ థియరీ గురించి అధికంగా చెప్పడానికి. అప్పుడప్పుడు అనేకసార్లు చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్ 3 ఎపిసోడ్స్ను ఈ ఎవల్యూషన్ థియరీ గురించి చెప్పుకోవచ్చు. పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఇందులో ఏది అబద్ధం ఉంది? సో నా మటుకైతే మనం బదులు చెప్పడం కంటే రీజనింగ్ లేక కారణం చెప్పడం, ఆ రీజనింగ్ ఆ కారణాలు చెప్పేటప్పుడే వారు ఎలా కరెక్ట్గా థింక్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎంతో కాలంగా బోధించి వాటిని చెప్పి ఆ మైండ్ ఒక మాదిరిగా ఒక స్థితిలో ఉంటుంది. అందులో ఏంటి సమస్య ఉంది, అందులో వారేం చెప్తున్నారు, వారి నమ్మకము ఎటువంటిది అనే దాని గురించి ఈ 3 ఎపిసోడ్స్ను మనము కొంచెం గాలించి చూద్దాం. మనం మొదటిగా ఏది చెప్పుకుంటాం, ఎక్కడి నుండి మనము రాబోతున్నాం. సో దీనికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు ఫస్ట్ ఇదొచ్చి మీ యొక్క థాట్ ప్రాసెస్ని కిండిల్ చేసే విధంగా, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎటువంటి నమ్మకం వారికి ఉంది, అది ఇవాల్యుయేట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంచుకున్నాం. ఫస్ట్ వచ్చి మన శరీరంలో ఒక పార్ట్ తీసుకుందాం. ఆ పార్ట్ గురించి మనకు తెలిసినటువంటి బేసిక్స్. ఇంకొక విషయం, మనం చూసేవన్నీ కూడా ఎంతో ఒక కాంప్లెక్స్ అయిన విషయమే కాదు. ఒక 12th స్టాండర్డ్ వరకు ఏమేమి సిలబస్లో ఉంటుందో దానితో మాత్రం చూడబోతున్నాం. దానికి పైన అంతకంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళి మనం కాంప్లికేట్ చేయబోయేది లేదు. ఒక విద్యార్థి దశకు ఉండాల్సినటువంటి ప్రాథమిక విషయాలను ఉంచుకునే మాట్లాడతాం. ఫస్ట్ ఒక పార్ట్ చూద్దాం, దాని గురించి మనం అనాలిసిస్ చేద్దాం. రెండవది మనకి తెలిసిన ఒక ఆవిష్కరణ, ఒక జతగా కనిపెట్టేటువంటి విషయం అంటారు కదా, ఆ విధంగా రెండింటిని కంపేర్ చేసి అనాలాజికల్గా రీజన్ చేయడం. మూడవ పాయింట్ ఇంకా అందులో కొంచెం రీజనింగ్ అప్లై చేసి చూడటం. నాలుగవ పాయింట్ ఈ రెండింటి డిజైన్ కంపేర్ చేయడం. ఒక మనిషి కనిపెట్టిన విషయం, న్యాచురల్గా ఆ ఒక మానవ అవయవంలో ఏవేవి ఉన్నాయి, రెండు కంపేర్ చేసి చూసి ఒక కంక్లూషన్, ఒక తీర్మానానికి వస్తాం. ఈ స్క్రీన్లో చూసినట్టు ఇదే మన డిస్కషన్ యొక్క ఫ్రేమ్వర్క్. సో ప్రారంభము ఎక్కడి నుండి అంటే తలే చాలా ఇంపార్టెంట్. మెదడు నుండి స్టార్ట్ చేద్దాం. హ్యూమన్ బ్రెయిన్. సో హ్యూమన్ బ్రెయిన్ గురించి నేను కొంత చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉన్నాయి, నాడీ కణాలు అంటారు. న్యూరాన్సే స్ట్రక్చరల్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ న్యూరో సిస్టమ్ అని మన స్కూల్లో చదువుకుంటాం. మనం స్కూల్లో చదివి ఉన్నామనేది నిజమే. సాధారణంగా మెడికల్ టర్మ్స్లో డాక్టర్ చెప్పేది పేషెంట్స్కి అర్థం కాదు. ఎందుకంటే వారు మాత్రలతో వారి కాన్సెప్ట్ ముగించేస్తారు, రాసేది మనకు అర్థం కాదు. ఖచ్చితంగా అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పేది అర్థమయ్యేట్టుగా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. అందుకే మనము కూడా డాక్టర్లాగా చెప్తే ముందుగానే మన థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అనేదే మన భాషలో చెప్పమంటున్నారు ఒక గ్రూపు. చెప్పేద్దాంలేండి ఒకరోజు. అందువల్ల దీన్ని మనం ఇంకా ఎలా తేటపరచగలం? ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఇంకా కొంత డీటెయిల్డ్గా మనం చూసినట్లయితే దాన్ని ప్రాథమికంగా కట్టే వస్తువులు ఇటికెలు. అవును, ఇల్లు కట్టడానికి ఆధార వస్తువుగా ఉపయోగించే వస్తువు ఇటికే. అదేవిధంగా మన పూర్తి న్యూరో సిస్టమ్, నరాలు అంటాం కదండి, నాడీ వ్యవస్థ, దాని యొక్క సెంట్రల్ పార్ట్ చూసినట్టయితే బ్రెయిన్, అక్కడి నుండే పూర్తి శరీరానికి నరాలు వెళ్తున్నాయి. దాని యొక్క ప్రాథమిక నిర్మాణ వస్తువు ఏదంటే ఈ నాడీ కణాలు, అదే మనం న్యూరాన్స్ అంటున్నాం. ఆ విధంగా మెదడు లోపల మాత్రం క్లోజ్ టు 8,600 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. 8,600 కోట్ల న్యూరాన్ కోట్లు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కట్టడానికి 1,00,000 ఇటుకలు పట్టాయంటే
ఆ విధంగా ఈ 8600 కోట్ల నాడి కణాలంతా చేరి ఉన్నదే మెదడన్నది. ఈ ఒక మెదడికి మాత్రం 1250 గ్రాములు ఉండేటువంటి ఆ మెదడికి ఇన్ని కోట్లు, ఇన్ని కోట్లు, ఇన్ని కోట్ల న్యూరాన్లకి బ్రహ్మాండమైనదిగా ఉంది. ఎంతో బ్రహ్మాండం. దాని తర్వాత ఇందులో రక్త కణాలు ఉన్నాయి. ఓకే, దానిలో ఈ రక్తాన్ని తీసుకెళ్తుంది కదా, అవును. ఆ రక్త కణాలు అది ఒక్కొక్కటి కూడా ఎంతో మైన్యూట్గా ఉంటుంది. మన చేతులు కనబడేంతగా ఉండదు, ఎంతో సన్నగా ఉంటుంది. ఎంతోమందికి చేతిలోనే మైన్యూట్గా ఉంటుంది. ఈ ఐవి పెట్టడానికి చాలామందికి నరం దొరకదు, చాలా తిన్గా ఉందంటారు. ఓకే, ఇదెంతో మైన్యూట్గా ఉంటుంది. ఈ నరాలన్నీ పొడుగ్గా ఒక్కొక్కటి మీరు చేరిస్తే ప్రపంచాన్ని 4 సార్లు చుట్టి రావచ్చు. పా, ఆ నరాలని మొత్తంగా ఒకే వరుసగా పెడితే, ఒక దారంలాగా దారంలాగా పట్టుకుంటే, పొడుగ్గా ఉంచితే ప్రపంచాన్ని 4 సార్లు చుట్టి రావచ్చు. ఓకే, ఈ న్యూరాన్స్ ఉన్నాయి కదండి, న్యూరాన్స్ అన్నీ చాలా ఇంటర్ కనెక్టెడ్. ఎలా ఒక బిల్డింగ్లో ఇటుకలన్నీ చేర్చి ఒక గోడగా ఉంటుందో ఆ విధంగా ఈ అవస్థాపన ఉంది కదండి. ఒక్కొక్క న్యూరాన్ను అప్రాక్సిమేట్లీ ఇంకా వేల కొలది న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 8600 కోట్ల న్యూరాన్స్ ఒక్కొక్కటి వేల న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యి వాటిలో కనెక్ట్ అయ్యి వాటి లోపల కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఈ కనెక్షన్లన్నీ కూడా ఎస్టిమేట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 100 లక్షల కోట్ల కనెక్షన్స్. ఓకే బ్రదర్, మనమిది చెప్పామంటే అదొచ్చి ఇప్పుడు మన ప్రజలకి ఒకరు 5,000 లంచం తీసుకుంటే గొప్పగా తెలుస్తోంది, సరేనా? 15,000 కోట్ల తీసుకుంటే అది పెద్దగానే తెలియదు. ఎందుకంటే ఆ నెంబర్ ఇంకా అధికమయ్యే కొద్దీ అది వారికి పెద్దగా ఉండడం వల్ల వారు పట్టించుకోలేని పరిస్థితి. ఆ విధంగా ఇప్పుడు 100 లక్షల కోట్లు. 100 లక్షల కోట్లు. సరే, ఇది వెస్టర్న్ సిస్టంలో చెప్పాలంటే 100 ట్రిలియన్ కనెక్షన్స్, 100 లక్షల కనెక్షన్స్. ఇంకా అది పూర్తిగా ఎవరైనా కనిపెట్టేశారా అంటే లేదు, ఇంకా రీసెర్చ్ వెళ్తూనే ఉంది. ఇంతవరకు కనిపెట్టింది ఇంత. అవును, ఇంకా దాని యొక్క లోతుకు వెళ్ళలేదు వీళ్ళు. అవును. సో మెదడ్నే ఇంకా పూర్తిగా కనిపెట్టలేదు వాళ్ళు. మిగై కాకు ఏం చెప్తున్నాడో మీరే చూడండి. Well, I think it would probably take a few more decades before we can map every single neuron of the human brain, because there's 100 billion neurons, each neuron connected to 10,000 of the neurons in the human brain. But once it's done, then the quantum computer can easily begin to manipulate it. So the problem is not the quantum computer. The problem is to slice up the human brain, slice and dice the human brain, so that we get all the connections of the human brain. ఈ మికై కాకు ఈయనొచ్చి ఈ సోలార్ సునామీ గురించి లాస్ట్ టైం ఈయన ఒక విషయంలో గాడ్ అంటే ఎవరని అడిగినప్పుడు ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. సైలెంట్గా వెళ్ళిపోయిన విషయాన్ని చూసాం. ఈయన ఒక సెలబ్రిటీ సైంటిస్ట్, మనందరికీ కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు మరొక స్టెప్కి నేను వస్తాను. సో ఇప్పుడు మనం కొంత అనాలజికల్ రీజనింగ్ అప్లై చేద్దాం. ఇదే నేను ఎంతో హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆన్సర్ చెప్పడం ఒక విధానం, వారిని ఆలోచింపజేయడం మరొకటి. థింక్ చేయకుండానే వీళ్ళు ఈ ప్రశ్న అడిగుంటారనుకుంటున్నా. ఇలాగా ఎవరు ఏది చెప్పినా గానీ, ఇలాగ చెప్పేవాళ్ళుంటే ఆ బ్రాండెడ్ ఉన్నవాళ్ళు ఏ విషయం చెప్పినా గానీ వెంటనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పిన దాంట్లోనూ నిజం ఉందా అనేది యోచన లేకుండా వదిలిపెట్టిందే ఈ ప్రశ్నలకై ఈ ప్రోగ్రామే చేయవలసి వచ్చింది. ట్రూ, ఎంతో కరెక్ట్ మీరు చెప్పింది. సరే, ఇప్పుడు ఈ బ్రెయిన్ని స్కాన్ చేయడానికంటూ మెషిన్స్ని చూసుంటాం కదండి, పెద్ద పెద్ద ఎంఆర్ఐ మెషిన్స్. అవును, అందులో 1.5T టెస్లాన్ అనే యూనిట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మెషర్ చేసే యూనిట్. ఈ మెషిన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? వస్తువు కొనుగోలు చేసే విషయంలో ఎంతో వీక్ అయిన వ్యక్తి ఉంటే కూడా నా యొక్క అంచనా ప్రకారం 10-20 లక్షల రూపాయలు ఉంటుందా మిషన్, లేక 25-50 లక్షలు ఉంటుందంటారా? యాక్చువల్గా మంచి మెషిన్ అయి ఉండాలంటే మంచి హై క్వాలిటీ, టీ ఎక్కువ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 3 నుండి 4 కోట్లు ఉంటుంది. 3 to 4 crores. సో ఈ పడుకోబెట్టి లోపల పంపుతారు, అదే కదా? గుండ్రంగా ఉంటుంది కదండి, పడుకోబెట్టి పంపుతారు చూడండి. బ్రెయిన్ స్కాన్ చేయడానికి ఎంఆర్ఐ యూజ్ చేస్తారు, సిటీ స్కాన్ యూజ్ చేయరు. దాని కాస్ట్ మాత్రం 3 నుండి 4 కోట్లు. తర్వాత స్కాన్ చేస్తుంది కదా, దీనికి కొంత కాంప్లెక్స్గా ఉండే విషయానికి ఒక స్కాన్కి 300 నుంచి 400 యూనిట్లు ఖర్చు అవుతుంది కరెంటు. ఓకే, ఒక స్కాన్ చేయడానికి అంటే కాంప్లెక్సిటీ తగినట్టుగా మారుతుంది. చాలా కాంప్లెక్స్గా ఉంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో 300-400 యూనిట్లు అవుతుంది అంటున్నారు. ఇది ఒక నెల ఇంటికి వచ్చేదానికంటే అంతకంటే దాటి వెళ్తుంది. 2 నెలలకి 400 యూనిట్లు. 400, అదే రైట్. ఓకే, ఇది మాత్రం కాకుండా ఈ మెషిన్ స్కాన్ చేయించడానికి డాక్టర్స్ ఉన్నారు చూడండి, వారు అప్రాక్సిమేట్గా దీనికోసం 10 ఏళ్ళు చదవాలి.
ఒక ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు. హౌస్ సర్జన్తో చేర్చి 5.5 సంవత్సరాలు, ఓకే. ఎండి రేడియాలజీ ఉంది, ఓకే. రేడియో ఇమేజింగ్ అనేవి ఉన్నాయి, అది 3 సంవత్సరాలు, 8.5. ఫెలోషిప్ ఇటువంటివి ఏమైనా చేస్తే మరొక 2 సంవత్సరాలు అవుతుంది. వారు పని చేస్తూ చదువుతారు. ఓకే. 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అవును. నేనేం చెప్తున్నానంటే, ఇంత ఎందుకు చెప్తున్నానంటే, దుమ్ము ధూళి అంతా కూడా చేరి తయారైన ఒక వస్తువు స్కాన్ చేసి చూడటానికి ఇంత పని కట్టుకోవడం అనేది మీకెలాగుంది? ఆ మట్టి ధూళి అంటే దాని గురించి ఏముందంటే ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతం అంటే ఏంటని అడిగితే వాటంతటా అవే ఏర్పడ్డాయి అన్నీ కూడా. నథింగ్ నుండి వచ్చింది. అదే చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్. నథింగ్ అంటే ఏంటని తెలియదు. నథింగ్ అంటే ఏంటని తెలీదు, హాకింగ్ చెప్పింది. అవును. సో ఆ నథింగ్ నుండి ఏర్పడి వచ్చినటువంటి ఆ ఒక బ్రహ్మాండమైన సృజనమే మనిషి. ఆ బ్రహ్మాండమైన కార్యాన్ని పనిచేయించేది తనలో ఉన్నటువంటి ఆ 1250 గ్రాముల మెదడు. ఈ మెదడుని చెక్ చేసి చూడటానికి, అందులో ఎలాగుంది, సరిగ్గా ఉందా అని చెప్పడానికి, అవును, దానికి ఒక మిషన్ యొక్క వాల్యూ 4 నుండి 5 కోట్లు. 3 నుండి 4 కోట్లు అవుతుందండి. దానికి ఒక 400 యూనిట్లు. ఎంతో కాంప్లికేషన్ అయితే అన్ని యూనిట్లు కరెంట్ కాలుతుంది. అవును. అది చూడటానికి, అది డయాగ్నోస్ చేయటానికి చదివి ఉండాలి. ఇంత ఖర్చు పెట్టాలి. ఇది తీసుకునే వాళ్ళకి ఎంత అవుతుంది? అదవుతుంది. ఆ స్థలాన్ని బట్టి, ఎక్కడ తీస్తున్నారో దాన్ని బట్టి. మీరు చెప్పినట్టుగా ఏమీ లేని ధూళి అనే కదా వాళ్ళు చెప్తున్నారు. ఆ డస్ట్ అంతా చేరే కదా, డస్ట్ అంతా చేరి ఫామ్ అయిందే కదా. ఓకే. ఇది కనిపెట్టడానికే ఇంత ఖర్చు పెడుతున్నారంటే అప్పుడది నమ్మేట్టుగా ఉందా? దాని యొక్క వాల్యూ అంతేనా? అదే మనం యోచించాలి. ఓకే, రైట్. మీరు అడిగిన రీజన్ అర్థమవుతుంది. ఇదే రీజనింగ్ అని నేను చెప్తున్నా. ఓకే. అందులో ఉండేటువంటి ఆ యొక్క కాంప్లెక్సిటీని చూడగలుగుతున్నాం. 100 లక్షల కనెక్షన్లు, 8,600 కోట్ల న్యూరాన్స్, ఒక్కొక్క దానితో 1000 కనెక్షన్లు ముడిపడి ఉన్నాయి, ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంత కూడా ఇప్పుడు మనం చూసిందంతా కూడా బ్రెయిన్ మాత్రమే. అవును, వేరేది చూడలేదు, వేరేది లేదు. ఒక అవయవాన్ని మాత్రం చూసాం. ఇప్పుడు ఏమి మనం యోచించమంటున్నామంటే, మట్టి ధూళితో కలిసి ఏర్పడిన విషయాన్ని కనిపెట్టడానికి ఇంతటి ఎఫర్ట్ వేయాలా? నేను ఒక తెలియని ఒక సాధారణ వ్యక్తిగా అడుగుతున్నా. పలు వస్తువులు సిలికాన్లోనే చేయబడుతున్నాయి కదా. అవును. బేస్ కార్ నుండి అనేక విషయాలు సిలికానే కదా బేస్గా ఉంది. సిలికాన్ అంటే ఇసుకే కదా. ఇసుక అందులో ఒక రకం. ఈ కారో మరేదైనా గాని ఇంత ఖర్చు పెట్టి అది టెస్ట్ చేసి ఉంటారా? ఏది కూడా మీరు ప్రపంచంలో కనిపెట్టిన ఏదైనా కానివ్వండి, నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ గాడ్ క్రియేటెడ్ ఇన్ అవర్ బ్రెయిన్. మన మైండ్, మన మెదడ్ లోపలే క్రియేషన్తో కంపేర్ చేస్తున్నప్పుడు లోకంలో ఉండే అన్ని కాంప్లెక్స్ వస్తువులు కానివ్వండి, ఎంత సఫిస్టికేటెడ్ కంప్యూటర్ కానివ్వండి, నథింగే. అయితే ఇది తనంతటే వచ్చింది, తనుగా వచ్చింది. మరొక అనాలజీకి వెళ్దాం. ఇది కూడా నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ కూడా రీజనింగ్ని కిండల్ చేయడానికి. ఎలాగా అనేది మీరు ఇంగ్లీష్ వర్డ్ అంటున్నారు. అది కాదండి, కిండిల్. లేకపోతే వాళ్ళు ఇంకేదో పదమని అనుకుంటారు. ఓకే. ప్రేరేపించడం అనే టర్మ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కంప్యూటర్ తీసుకున్నాం. ఎందుకంటే బ్రెయిన్ గురించి తెలియకపోయినా కంప్యూటర్ గురించి అందరికీ తెలుసు. ఎలాగా ఒక మనిషి యొక్క బ్రెయిన్ వచ్చి ఒక కోరో, అదేవిధంగా ఒక కంప్యూటర్లో ఉండే ప్రాసెసర్ కూడా. కంప్యూటర్ బ్రెయిన్ అనేది ప్రాసెసరే. ఎలాగా మన యొక్క మెదడులో ఉండే బిల్డింగ్ బ్లాక్ అంటే ఒక కేంద్రం న్యూరాన్ ఉంటుందో, అదేవిధంగా కంప్యూటర్ ప్రాసెసర్లో ఉండే ముఖ్యమైన భాగమని చూస్తే ట్రాన్సిస్టర్స్. అవును. ఓకే. ఇప్పుడు మన ఇండ్లలో అందరికీ ల్యాప్టాప్లన్నీ కూడా ఐటీ ప్రాసెసర్. అవును. 5th జనరేషన్, 7th జనరేషన్ ఇలాగా ఐటీ ప్రాసెసర్. ఈ ఐటీ ప్రాసెసర్ లోపల ఏముంటుందంటే 150 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. 150 కోట్లు. ఇప్పుడు i5, i7, i9లన్నీ వచ్చాయి. ఇది ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ అధికమయ్యే కొద్దీ అది అడ్వాన్స్ చిప్. ఓకే. ఆ విధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఇంటెల్ చిప్ చూస్తే i9. అందులో ఎన్ని ఉంటాయంటే 450 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. 450 కోట్లు. అదొచ్చి ఈ ఎలక్ట్రానిక్స్ కాంటెస్ట్లో చెప్పాలంటే VLSI అని చెప్తారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటగ్రేషన్, జెయింట్ స్కేల్ ఇంటగ్రేషన్. ఈ జుట్టు కంటే కూడా తిన్నైన సైజులోకి ఆ ట్రాన్సిస్టర్ని చేసి మన ఈ సైజులో ఉన్న ప్రాసెసర్లో 450 crore ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకే. ఆ తయారు చేసేదంతా కూడా సాధారణంగా చేసేది కాదు. కోటు ధరించుంటారు. ఎలాగిప్పుడు ఒక బయోటెక్నాలజీ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారో రవంత డస్ట్ కూడా వెళ్ళకూడదు,
అలాగ బాడీ అంతా కూడా కవర్ చేసి జుట్టు ఇది పడకూడదని కేర్ఫుల్గా వర్క్ చేస్తారు. Microchips are made in extremely sterile conditions, free from contaminants such as dust. If even just one particle of dust makes its way onto a silicon wafer, the entire batch is at risk of being ruined. This would derail a process that can take an average of 12 weeks. ఓకే. సో ఇప్పుడు నేనేం చెప్పదలుస్తున్నానంటే, మనం అనుకున్నట్టు ఈజీ అయిన విషయం కాదు. ఒక i3 ప్రాసెసర్ i3 i9 ప్రాసెసర్ చేయాలంటే అప్రాక్సిమేట్గా ఒక 6-7 స్టెప్లు ఉంటాయి. R&D ఫస్ట్ చేయాలి, దానికి వందలాది ఇంజనీర్లు అవసరం. దాని తర్వాత డిజైన్ చేయాలి, చిప్ డిజైన్ చేయాలి. దానికంటూ డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటారు, అది చేయాలి. ఆ తర్వాత ఫ్యాబ్రికేట్ చేయాలి. ఆ తర్వాతే టెస్ట్ చేసి క్వాలిటీ అంతా చెక్ చేయాలి. దీనికంటూ వేల కొలది ఇంజనీర్లు ఉంటేనే చేయగలము. మొత్తంగా ఇంత పెద్ద ప్రాసెస్ ఈ 6-7 విధాలు చేసి ముగించడానికి వేల కొలది ఇంజనీర్స్ అన్నా అవసరం. ఇది చేయడానికి ఒక చిప్ డెవలప్ చేసి ఒక ప్రాసెసర్ అవడానికి అప్రాక్సిమేట్గా 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒక i9 చేయడానికి ఒక i9 చేయడానికి ఒకటి ఈ మొత్తాన్ని కూడా చూస్తే 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా తిరిగి రీజనింగ్ని ఒక ప్రేరణకై చెప్తున్నాను. ఒకవేళ బ్రెయిన్ని ఈ ప్రాసెసర్ని కంపేర్ చేస్తే ఇది ఏమీ లేదు. ఈ i9 ఈరోజు ఉండే దాంట్లో టాప్ మోస్ట్ ప్రాసెసర్ సిస్టంలో ఉండే ప్రాసెసర్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. ఇప్పుడు ఈరోజు ఉండే దాంట్లో ఓకే యోచించండి, 450 కోట్ల ట్రాన్సిస్టర్స్, 1 లక్ష కనెక్షన్లు అందులో లేవు. ఓకే. మన బ్రెయిన్లో 100 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. 100 లక్షల కనెక్షన్స్. అవును, ఆ యొక్క న్యూరాన్స్లో. ఇది అంత కాంప్లెక్స్ కాదు. ఓకే. 450 కోట్లే అంతే, ఏం కాదు. 100 కోట్లు కూడా అందులో రాలా. అంత కూడా లేదు. ఇది 100 లక్షల కోట్లు, అన్ని కనెక్షన్స్. ఓకే. మీరిప్పుడు చెప్పండి, ఇది చేయడానికి 1000 ఇంజనీర్స్ యొక్క జ్ఞానము మేధస్సు అవసరమైన పక్షమున దానికంటే లక్షల రెట్లు కోట్ల కాంప్లెక్స్ అయిన మెదడు చేయడానికి ఏది కూడా అవసరం లేదని చెప్పడంలో ఇదేమని చెప్పేది? బుద్ధిపూర్వకమైన వాదమా ఇది? మొదటిగా ఇంతటి సూక్ష్మమైన సన్ననైన ఎంతో సూక్ష్మమైన ఇన్ని రక్త కణాలు అందులో పరిగెడుతుంది, ఎంతో సిస్టమేటిక్గా వెళుతుంది, వర్క్ చేస్తుంది. సో ఈ స్థాయికి ఉండేటువంటిది ఇదొచ్చి దీనికంటే పలువేల రెట్లు, కోట్ల రెట్లు ఇది తానుగా వచ్చింది. అయితే i9 ప్రాసెసర్ అనేటువంటి ఒక చిప్ చేయడానికి వేల కొలది ఇంజనీర్స్ అవసరపడుతున్నారు. 5-6 సంవత్సరాలు అవసరమవుతుంది. అవునా? ఇన్ని కార్యాలు అవసరపడితేనే గాని ఒక చిప్ దొరుకుతుంది మనకి. అవును, అది కూడా ఇందులో నుండి 1000 రెట్లు 1:1000కి క్రింద ఉంది. వేలు కాదు, కోట్ల రెట్లు క్రిందుంది. అయితే దీనికి వేల మంది కావాలి. దానికి అటువంటి ఒక క్రియేటరే అవసరం లేదు. అది తనుగా వస్తుంది. అదే ఎవల్యూషన్ థియరీ. మీరు ఫస్టే చెప్తున్నప్పుడు ప్రశ్నకి జవాబు చెప్పడం కంటే వారడిగే ప్రశ్నకైనా రీజనింగ్ని ప్రేరేపించాలన్నారు కదా. అవును, ఇది వారు ఆలోచించాలనుకుంటున్నాను. మనం ఒక ప్రశ్న ఎవరన్నా అడిగినట్లయితే వీరెలా చెప్తున్నారే, ఒక జరిగిన సంభవమే. ఒక రాజకీయ నాయకుడు బాగా కోట్ చేస్తుంటాడు. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు. ప్రారంభంలో ఎంత బాగా కోట్ చేస్తున్నాడు అని చెప్పి ఎంతోమంది ఆశ్చర్యపడుతుండేవారు. తర్వాత ఒకడు ఏం చేశాడు, ఇతను చెప్పిన ఆ కొటేషన్ అంతా కూడా తీసుకెళ్లి అది నిజమా అని చెక్ చేశాడు. మొత్తం కదే, మొత్తం సంబంధం లేని వాళ్ళు చెప్పింది సంబంధం లేని కార్యం అది. ఈయన చెప్పింది ఆయన చెప్పినట్టుగాను, ఆయన చెప్పింది ఈయన చెప్పినట్టుగాను తను చెప్తుండేవాడు. సో ఎందుకు చెప్పదలుస్తున్నానంటే, అది చెప్పేవన్నీ కూడా నిజము కాదు. కూర్చొని నిజమేనా అని మనం ఏం చేయాలి, పరిశీలించి ఆలోచించి చూడాలి. మెదడు చెప్పింది నిజమేనా అని కొంత మెదడున్నవాళ్ళు యోచిస్తే అవునా, ట్రూ కనిపెట్టించు కదా వాళ్ళు. అవును, మంచి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ బ్రదర్. అయితే ఎంతో తేటైన వివరణ అది. నా వల్ల నేనెంతవరకు చెప్పానండి. అవును, ఖచ్చితంగా కృపయే. నేను కూడా అనేక రోజులుగా అనుకుంటున్నాను. అంటే ఈ విధంగా ఇంగ్లీష్లో అనేక విషయాలను మనము చూస్తూ ఉన్నాం కదా. అలాగుంటున్నప్పుడు మన భాషలో ప్రజలకు అర్థం కావడానికి మొదట్లో ఆరంభంలో విశ్వాసులు ఎవరైనా అడిగే ప్రశ్నకి జవాబు చెప్పాలి కదా. సత్యాన్ని నేను చేతిలో ఉంచుకున్నా, వాళ్ళ అబద్ధం చెప్తున్నారు. ఆ అబద్ధాన్ని ఎదిరించి సత్యాన్ని నేను తెలుసుకోవాలి కదా. అలా చెప్పడానికి ఇంగ్లీష్లో అనేక బుక్స్ ఉన్నాయి, కమెంటరీస్ ఉన్నాయి, సేవకులు అందరూ ఉన్నారు. మన భాషల్లోనూ అలా చేయాలే. అలాగని ఒక ఇంట్రెస్ట్ ఉండింది. దేవుడి చివరి కాలంలో మిమ్మల్ని లేపాడు, చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి మనం?
మూడవ ఒక ఎనాలజీ కూడా చూద్దాం. ఫస్ట్ ఒక 2 ఎనాలజీలు చూసాం, మూడవది ఒక రీజనింగ్ కోసం ఎనాలజీ చూద్దాం. అంటే కాంప్లెక్సిటీ యాడ్ అయ్యే కొద్దీ, ఒక విషయం యొక్క కాంప్లెక్సిటీ ఎక్కువ కొద్దీ అది చేయడానికి అవసరమైన ఇంటెలిజెన్స్ ఎంతో అధికమైతేనే అది చేయగలం. ఓకే, మరో లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా కొంత ఇంటెలిజెన్స్ అదనంగా అవసరం. అవును. సో నార్మల్ రోబోట్ నుండి ఏ టెక్నాలజీ వస్తుందంటే దానికంటే మేలైన ఇంటెలెక్చువల్ ఉంటేనే చేయగలం. ఇంకా కొంత సింపుల్గా చెప్పాలంటే, పాత అంబాసిడర్ కార్లు మనకు ఉండేవి. ఆ కాలంలో అంబాసిడర్లే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు BMW ఉంది. అంబాసిడర్ని మీరు ఎక్కడైనా రిపేర్ చేయొచ్చు. అవును, ఎవరైనా రిపేర్ చేయొచ్చు. బేసిక్ అండర్స్టాండింగ్, ఒక మోటార్ అంటే ఏంటి, ఇంజిన్ అంటే ఏంటి, ఇది తెలిస్తే వారు వచ్చి రిపేర్ చేయొచ్చు. BMWని మీరు అలా చేయలేరు. ఎందుకంటే ఈ రోజున కార్స్ BMW ఇవన్నీ చూస్తే పేరుకే కారు, లోపల ఒక పెద్ద కంప్యూటర్ సిస్టమే ఉంటుంది. పాత రోజుల్లోనైతే ఆ కార్బొరేటర్ని ట్యూన్ చేయాలంటే స్క్రూ డ్రైవర్తో చేస్తారు. అవును, చూశాను. ఇప్పుడు BMWలో స్క్రూ డ్రైవర్ కాదు, సిస్టమ్ తగిలించి అన్నీ సరిచేసి ముగించవచ్చు. అందులో ఏ ప్రాబ్లం ఉందనేది సిస్టమ్ తగిలిస్తే సరిపోతుంది. ఇందులో నుండి ఏమి యోచిస్తున్నామంటే, ఒక i7ని చూడటానికి, ఒక i9 ప్రాసెసర్ చేయడానికి ఇంత ఇంటెలిజెన్స్ అవసరమైతే, దానికంటే కోట్ల కొలది కాంప్లెక్స్ ఉన్న బ్రెయిన్ని క్రియేట్ చేయడానికి ఎంత ఇంటెలిజెన్స్ అవసరమై ఉంటుంది. ఓకే, అంటే ఇంత సిస్టమేటిక్గా, ఇంత అక్యురేట్గా అంటే వీళ్ళు ఒట్టి మట్టితో ఏర్పడిన డస్టు, అందులో మెదడు ఇంకొక కుట్టి డస్ట్ అని చెప్పినప్పుడు, సరే ఈ డస్ట్ వద్దంటే ఆ మనిషి జీవితమే అవుట్, అంతే. దీంతో మరొకటి చెప్పాలంటే, నాకు తెలిసిన ఒక అక్క ఉంది. అమెరికాలో మయో క్లినిక్ అనేది ఉంది. ఆ మయో క్లినిక్ అంటే ఏంటంటే వరల్డ్స్ నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్తారు. అక్కడ ఈమె ఒక ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆమెతో అడిగా, దీని నిమిత్తం అడిగా, అమెరికాలో మెదడు ఆపరేట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని అడిగా. వారు కాంప్లెక్సిటీని బట్టి మారుతుంది, యావరేజ్గా $2 లక్షల అవుతుందట. $2 లక్షల? $2 లక్షల. ఆ $1 లక్ష దాదాపుగా 85 లక్షల రూపాయలు అవుతుందే. 85 లక్షలు, 1.7 కోట్లు మెదడు ఆపరేషన్ చేయడానికి. అవును. ఇంకొక మెదడు క్రియేట్ చేయడానికి కాదు. క్రియేట్ అంతా చేయలేరు. ఉన్న మెదడు రిపేర్ చేయాలంటే వీళ్ళకి తెలిసినంత వరకు సరి చేయడానికి దానికి అతను 10-15 సంవత్సరాలు చదివి ఉండాలి. ఇంత కూడా జరిగితేనే. అప్పుడు ఈ ఎక్స్పర్టీస్కి ఒక చిన్న పని చేయడానికి 1.35 కోట్లు అవుతుందంటే, అది క్రియేట్ చేసిన వాడు ఎటువంటి వాడైతే అది చేసుంటాడనేది మనం యోచించాలి. చాలా అద్భుతమైన వివరణ బ్రదర్. ఇప్పుడు మనము ముగించే సమయానికి వచ్చేసాము. ఈ 2-3 ఎగ్జాంపుల్స్ చాలా బాగుండిని. అంటే చిప్పును గూర్చి, BMW ప్లస్ ఈ మియో క్లినిక్ మీరు చెప్పింది అంత కూడా. మనము ఇంతవరకు వీళ్ళకి చెప్పేది ఒకే విషయమే ఏంటంటే, మీరు బైబిల్ని ఒకవైపు చదవండి, ఇంకొక వైపు వీరు చెప్పేది యోచించండి. తిరుకుర్రలో ఒక మంచి మాట ఉంది. ఏ మాట ఎవరి నోట విన్నాగాని అందులో సత్యము కనుగోవడం జ్ఞానం. సో అప్పుడు బైబిలు చెప్పిన మాట పరీక్షించి మంచిని చేపట్టుకొనుడి. బైబిలు లేనిదంటూ లేదు, అందులో వారికి అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. సో ఎవరైనా ఏదైనా మనవాళ్ల మధ్య ఎవరన్నా వచ్చి కోటేసుకుని ఎవరన్నా చెప్తే అది సరే అనుకుంటున్నారు. కూలింగ్ గ్లాసు బూట్ వేసుకొచ్చి అలా హైఫైతో చెప్తే అది ఇంగ్లీష్లో చెప్తే ఇంకా కరెక్ట్ అని చెప్తున్నారు. అదే విషయాన్ని మన భాషలో చెప్తే కూడా ఇదేంటి మన భాషలో చెప్తున్నాడు కరెక్టేనా అని అనుకుంటున్నారు. ఇంగ్లీష్లో అదే సరళంగా చెప్తే కరెక్ట్ అనే తీర్మానానికి వస్తున్నారు. ఎవరేది చెప్పినా గాని బైబిల్లో చెప్పబడిన ఈ కార్యాలను ఎదిరించి, లేకపోతే వాటిలో తప్పుగా బైబిల్ తప్పని చెప్పే ఒక కార్యం కూడా ఇంతవరకు జరిగినట్టుగా చరిత్ర లేదు. ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతము ఎలాగా తప్పు అనేటువంటి ఆ నమ్మకము ఎంత తప్పైనది అనేది మనము ఈ ఎపిసోడ్లో చూస్తున్నాము. ఇంకా దీని కొనసాగింపు దీని తర్వాత 2 ఎపిసోడ్లు ఉంటుంది. తరచుగా చూడండి. దానితో పాటు మరొక కార్యం చెప్పి ముగించాలనుకుంటున్నా. సహోదరుని యూట్యూబ్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ బైబిల్ అని చెప్పి. ఆ యూట్యూబ్ ఛానల్లోనూ ఈ ప్రోగ్రాం వస్తుంది, బ్రదర్ ప్రోగ్రాం కూడా వస్తుంది. అది కూడా వెళ్ళి చూడండి. అన్నిటికీ పైగా బైబిల్ని బాగా ధ్యానించండి. అదే ఉన్నంతట్లో ఎంతో ముఖ్యమైంది. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. ప్రభుచితమైతే రాకడ ఆలస్యమైతే మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.